అయితే సార్ ఇప్పుడు దీంట్లో 2000 కట్ చేసి ఇస్తుంది కూటమి ప్రభుత్వం. మా పథకాలనే ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. దీంట్లో గొప్పతనం ఏముంది? రైతు బంధు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అలాగే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అసలు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సంక్షేమం, ఆయన కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమం ఏముంది? ఆయన పాత మేం చేసినప్పుడు తప్పు, ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే ఇది కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మా స్కీములు కంటిన్యూ చేయడం అంత గొప్పతనం ఏముందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే మా స్కీములు కంటిన్యూ చేయటం గొప్పదనం అంటే, మీ స్కీములు మేము రద్దు చేశాం కదా, మా స్కీములు మీరు ఎందుకు రద్దు చేయరని? ఇదెక్కడి వితండ పార్టీయో నాకైతే అర్థం కావట్లా. ఇది ఎక్కడ మనం భవిష్యత్తులో చూడబోము, గతంలో చూడలేదు. నా భూతో నా భవిష్యత్తు అన్నమాట. ఇట్లాంటి పార్టీ, ఇట్లాంటి నాయకులు. ఇప్పుడు మీ స్కీములు 136 రద్దు చేశాం మేము, మా స్కీములు మీరు 136 ఎందుకు రద్దు చేయలేదని అడుగుతున్నాడా? ఇక్కడ రద్దు చేయలేదన్న విషయంగా చంద్రబాబు గారు కొత్త సంక్షేమ పథకం అసలు ఏం తీసుకొచ్చారు, సంక్షేమానికి ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, మాదే కంటిన్యూ చేస్తున్నారు తప్ప అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు సార్. అంటే మీరు డెవలప్మెంట్ మీరు చేశారు, మేము విధ్వంసం చేశాం. మళ్ళీ మీరు డెవలప్మెంట్ చేయటం ఏంటనా? ఇప్పుడు నువ్వు రోడ్లు వేసావు చంద్రబాబు, నేను ఆ రోడ్లు తవ్వేశాను, మళ్ళీ రోడ్లు ఎందుకు వేస్తావని అడుగుతున్నావు. నేను గుంతలు పెట్టాను రోడ్లన్నీ కూడా, నువ్వు గుంతలు పూడుస్తావు ఎందుకని అడుగుతున్నాడా? మనం అంటోంది అదే. ఇదెక్కడి విడ్డూరం నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి పార్టీ అసలు ఉండను కూడా ఉండదు. ఇక ఇప్పుడు మీరు 2000 రూపాయలు మేము కట్ చేసుకున్నప్పుడు మీరు విమర్శించారు, మీరు 2000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారా? ఇప్పుడు ఇవాళ 2000 రూపాయలు కట్ చేయటం అనేది విమర్శ కాదు, అదొక బాధ్యత. ఏది ఈరోజు అక్కడ తను తీసుకున్నటువంటి 15,000లో ఈ పాఠశాల అభివృద్ధికి నాదంటూ ₹1. నేను చదువుకుంటున్నటువంటి ఆ తరగతి గదిలో ఆ బ్లాక్ బోర్డు తుడవడానికి డస్టర్ కొనటం, చాక్ పీసులు కొనడం, నేను వెళ్తున్నటువంటి ఆ టాయిలెట్ శుభ్రం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కి ఒక శాలరీ. ఇదేంటి? ఇది విద్యార్థికి కానీ ఆ తల్లికి కానీ ఒక బాధ్యతగా ఒక 2000 రూపాయలు కటింగ్. ఇప్పుడు ఇది ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నారు? స్కీమును మేమేం మార్చటం లేదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటినే కొనసాగిస్తున్నాం, ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన బట్టి భవిష్యత్తులో మార్పులు ఉంటాయి. ప్రజల్లో దీనిపైన వ్యతిరేకత వచ్చిందనుకో, ఆ తర్వాత ఈ ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకుంటుంది. నిన్న లోకేష్ బాబు అంటూ ఏమన్నాడు? ఎవరికైతే అందలేదో వాళ్ళకి 26లోపు పెట్టుకోమన్నాడు దరఖాస్తులు. 26లోపు మళ్ళీ తీసుకున్నట్లయితే వాటన్నిటి కూడా మేము ఇస్తామని ఆయన అంటున్న దీంట్లో మనం చూసాం. తల్లికి వందనం ఒక్కరోజు ఒక్క స్కీమ్ 10,000 కోట్లు. దేశ చరిత్రలో సంక్షేమ పథకాల హిస్టరీలో ఇదొక రికార్డు. ఒక్క రోజులో ఒక్క స్కీమ్కి 10,000 కోట్లు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టడం అనేది అసలు ఏ రాష్ట్రంలోనూ లేదన్నమాట. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, అసలు దేశ చరిత్రలో మొదటిసారి 67 లక్షల మంది ఖాతాల్లో పడ్డాయి డబ్బులు కూడా. ఇంత పెద్ద ఎత్తున ఇవాళ లబ్ధి చేకూర్చిన పథకం ఇంకొకటి లేదనుకుంటారు. ఇప్పుడు మీరు 2000 రూపాయలు కట్ చేసి లోకేష్ జేబులోకి పోయినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కట్ చేసి జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోయినాయా? ముందు దాని మీద ఎంక్వైరీ చేయాలి. అమ్మఒడి స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్ చేసిన 2000 నిజంగా కమిటీలకు ఇచ్చారా లేదా? స్కూల్ డెవలప్మెంట్ కమిటీలకు ఆ బిల్లులు జమ అయినాయా లేదా? లేదు, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులే స్వాహా చేశారు. ఎందుకంటే జగన్ హయాంలో ప్రతి స్కీము ఒక స్కామ్ అన్నారు. అమ్మఒడిలో కూడా స్కామ్ జరిగిందా? కట్ చేసిన దాంట్లో 1000 రూపాయలే కట్ చేసాము మేము, 2000 కట్ చేయలేదు అంటున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఎవరు? అమ్మఒడి ఇచ్చినప్పుడు 1000 రూపాయలే మేము కట్ చేసుకున్నాము, 2000 కట్ చేయలేదు అంటున్నారు. 13,000 ఇచ్చారు కదా. ఇప్పుడు తల్లులు వాళ్ళ ఖాతాల్లో పడిన డబ్బులు ఉన్నాయి కదా. 1000 రూపాయలు కట్ చేసేది, 1000 రూపాయలు మళ్ళీ ఇచ్చేది కాదు కదా. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏమని? మొదట ఏమన్నాడు? 1000 రూపాయలు కట్ చేస్తున్నాను అని ఆ స్కీమ్ ప్రారంభం నాడు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? 2000 కట్ చేశాడు. ఇప్పుడు ఇవాళ అమ్మఒడికి తల్లికి వందనంకి మధ్య ప్రజల్లో చర్చ. ఏది మేలు, ఏది ఇవాళ మోసం? అమ్మఒడిలో నువ్వు ఇచ్చిందంత, ఖర్చు పెట్టిందంత 5,000 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? 10,000 కోట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.